హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఇప్పుడు చూసే ఈ వీడియో కొత్త అపార్ట్మెంట్ ఫ్రెండ్స్. ఈ కొత్త అపార్ట్మెంట్ ఎక్కడ ఉందంటే అశోక్ నగర్, కాకినాడ, ఆంధ్రప్రదేశ్ అనే ఏరియాలో అయితే ఈ కొత్త అపార్ట్మెంట్ ఉంది. ఇందులో ఈస్ట్ ఫేసింగు మరియు వెస్ట్ ఫేసింగ్ గల ఫ్లాట్లు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. 3 BHK ఫ్లాట్లు, 3 బెడ్రూమ్లు, 3 అటాచ్డ్ బాత్రూమ్లు, 3 అటాచ్డ్ బాత్రూమ్లు, అలాగే పెద్ద హాలు, పెద్ద డైనింగ్ హాలు, ఒకటి మాస్టర్ బెడ్రూము, ఇంకొకటి చిల్డ్రన్స్ బెడ్రూము, ఇంకొకటి గెస్ట్ బెడ్రూము. ఫ్రెండ్స్, ఈ ఏరియా అశోక్ నగర్, కాకినాడ, ఆంధ్రప్రదేశ్. ఇప్పుడు మనం పైకి వెళ్ళి అపార్ట్మెంట్ మొత్తం చూద్దాము. ఇప్పుడు సెల్లర్లో చూద్దాం ఫ్రెండ్స్. దీనికి సపరేట్గా ట్రాన్స్ఫార్మ్ వేయడం జరిగింది, అలాగే జనరేటర్ సదుపాయం కూడా ఉంది. మొక్కలు కూడా మంచి మొక్కలు వేయడం జరిగింది ఫ్రెండ్స్. అలాగే చాలా క్లాస్ ఏరియా. అశోక్ నగర్ అంటే కాకినాడకి చాలా క్లాస్ ఏరియా, చాలా రిచ్గా ఉండే ఏరియా ఫ్రెండ్స్. పెద్ద పెద్ద ఎంప్లాయీస్ అందరూ ఉండే ఏరియా. ఈ అపార్ట్మెంట్ ఉన్న చుట్టుపక్కల అన్నీ చాలా పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ అన్నీ ఉన్నాయి. ఇండివిజువల్ బిల్డింగ్స్ అనేవి పెద్దగా కనిపించవు. అలాగే ఇప్పుడు మనం అపార్ట్మెంట్ క్వాలిటీ విషయానికి వచ్చేసరికి చాలా బాగా కట్టారు ఫ్రెండ్స్. క్వాలిటీ అయితే తిరుగులేదు. ఎందుకంటే నేను 100% చెప్పగలను, ఇది చాలా పెద్ద కంపెనీ వారు కట్టారు. శ్రీనిధి ఎన్క్లేవ్ అని ఒక పెద్ద కంపెనీ వారు కట్టారు ఫ్రెండ్స్. ఇది ఒక్క విషయం ఏంటంటే, ఏ అపార్ట్మెంట్కి అయినా సరే సెల్లార్లో పైన పాల్ సీలింగ్ చేయరు ఫ్రెండ్స్. అలాంటిది ఈ అపార్ట్మెంట్కి ఈ కంపెనీ వారు ఏం చేశారంటే పైన పాల్ సీలింగ్ చేసేసారు ఫ్రెండ్స్. అంటే ఏది, ఈ కార్ పార్కింగ్ ఏరియా కింద సెల్లార్ ఉంది కదా, దీనికి పైన పాల్ సీలింగ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. అది కూడా క్లియర్గా మీకు చూపిస్తాను చూడండి. ప్రతి కార్ పార్కింగ్కి ఇలా ఎల్లో కలర్ మార్క్ ఉంటుంది ప్రతి ఫ్లాట్కి. ఇది ఇప్పుడు చూసేది సెక్యూరిటీ రూము. సెక్యూరిటీ రూము కూడా సపరేట్గా ఉంది ఫ్రెండ్స్. దీనికి జనరేటర్ సదుపాయం కూడా ఉంది. చూడండి, అశోక్ లైలాండ్, ఇట్స్ ఏ బ్రాండెడ్ కంపెనీ ఆఫ్ జనరేటర్. ముందుగా ఒక విషయం మీకు తెలియజేయాలి, ఇది 1675 ఎస్ఎఫ్టీ ఫ్రెండ్స్. 1675 ఎస్ఎఫ్టీలో ఈ ఫ్లాట్స్ అయితే ఈ అపార్ట్మెంట్లో ఉన్నాయి ఫ్రెండ్స్. చూడండి, అదిగో పైన పాల్ సీలింగ్ చేసేసారు చూడండి ఫ్రెండ్స్. సెల్లార్లో పాల్ సీలింగ్ అంటే కాకినాడలో ఎక్కడ సెల్లార్లో పాల్ సీలింగ్ కట్టిన అపార్ట్మెంట్కి ఎక్కడా లేదు నిజం చెప్పాలంటే. ఎందుకంటే నేను రోజుకి ఎన్ని అపార్ట్మెంట్లు తిరుగుతానో నాకు తెలుసు కాబట్టి. కాకినాడలో సెల్లార్లో పాల్ సీలింగ్ చేసిన అపార్ట్మెంట్ ఎక్కడా లేదు ఫ్రెండ్స్. మంచి జాన్సన్ కంపెనీ బ్రాండెడ్ కంపెనీ లిఫ్ట్. ఈ లిఫ్ట్లో 6 వరకు ఎక్కచ్చు ఫ్రెండ్స్. మంచి బ్యాకప్ జనరేటర్ కూడా ఉంది. కార్ పార్కింగ్ కూడా సూపర్. అంటే ప్రతి కార్ పార్కింగ్కి ఒక ఎల్లో కలర్ మార్క్ వేయడం జరిగింది, అంటే ప్రతి ఫ్లాట్కి. ఇప్పుడు మనం ఎంట్రన్స్ డోర్ నుంచి లోపలికి ఫ్లాట్లోకి వెళ్దాము. చూసేది ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ చూస్తున్నాము. ఇది డబల్ డోర్ ఫ్రెండ్స్. ఇది టేక్వుడ్ డోరు, డబల్ డోరు లిఫ్ట్. ఇది చూసేది లిఫ్ట్. అలాగే ఫ్లాట్కి ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్కి వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్కి మధ్యలో చూడండి ఎంత స్పేస్ ఎక్కువ ఇచ్చారో. అది కూడా క్లియర్గా ఒకసారి గమనించండి. చూడండి, అదిగో ఎంత పెద్ద స్పేస్ ఉందో. అలాగే ఫ్లాట్లో వెంటిలేషన్ విషయానికి వచ్చేసరికి సూపర్ ఫ్రెండ్స్. కరెంటు కూడా అవసరం లేదు మనకి. ఈజీగా చల్లటి గాలి ఖచ్చితంగా వచ్చేస్తుంది. కరెంటు కూడా అంత అవసరం లేదు ఫ్రెండ్స్, ఎందుకంటే వెంటిలేషన్ చాలా బాగుంది. ఇప్పుడు మనం చూస్తున్నాము ఈస్ట్ ఫేసింగ్ మెయిన్ డోర్ చూస్తున్నాము. డబల్ డోర్ ఫ్రెండ్స్. ఇది డబల్ డోరు, ఈస్ట్ ఫేసింగ్ మెయిన్ డోరు. అలాగే విండో చూడండి, విండోకి గ్రానైట్ వేయడం జరిగింది, పీవీసీ విండోస్ అవి. ఇప్పుడు మనం లోపలికి ఎంటర్ అయ్యాం ఫ్రెండ్స్.
మొత్తం హాల్ ఒకసారి క్లియర్గా గమనిద్దాము. హాల్ ఒక్కసారి క్లియర్గా మొత్తం 4 వైపులా 4 గోడలు ఉంటాయి కదా, 4 గోడలు తీయడం జరిగింది. ఒకసారి క్లియర్గా మీరు గమనించుకోండి. 4 వైపులా గోడ మనం క్లియర్గా చూద్దాం. ఇప్పుడు మొత్తం 1675 ఎస్ఎఫ్టీలో ఈ ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అయితే ఉంది. అలాగే ఈ అపార్ట్మెంట్లో వెస్ట్, ఈస్ట్ ఈ 2 ఫేసింగ్ గల ఫ్లాట్లే అందుబాటులో అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ చూడండి ఎంత పెద్ద హాల్ ఇచ్చాడో. ఒక ఇండివిజువల్ బిల్డింగు ఎంత బాగా నచ్చినట్టు కట్టుకుంటామో అంత బ్రాండెడ్గా అయితే ఈ ఇల్లు అయితే ఈ ఫ్లాట్ అయితే కట్టడం జరిగింది ఫ్రెండ్స్. చూడండి ఎంత పెద్ద స్పేస్తో ఈ హాల్ అయితే ఉందో ఒకసారి క్లియర్గా చూడండి. పైన పాల్ సీలింగ్ కూడా చాలా నీట్గా అఫీషియల్గా ఉంది ఫ్రెండ్స్. చాలా రిచ్గా కట్టారు ఈ అపార్ట్మెంటు. రిచ్గా అంటే చాలా రిచ్గా కట్టారు. ఎందుకంటే ఈ ఏరియా అశోక్ నగర్ అంటే కాకినాడకి ఒక బ్యాక్ బోన్ కాబట్టి ఈ ఏరియాలో ఈ అపార్ట్మెంట్ ఈ మోడల్లోనే ఇంత రిచ్గా కట్టాలి. అలాగే గ్రౌండ్ వాటర్ వచ్చేసరికి చాలా బాగుంటుంది, సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. కిచెన్కి కూడా డబల్ డోర్ ఇవ్వడం జరిగింది. ఇప్పటివరకు మనం చూసాం కదా డబల్ డోరు. కిచెన్ స్పేస్ కూడా చూడండి ఫ్రెండ్స్, బాగా కనిపిస్తుంది, సూపర్గా ఉంది. చూడండి కిచెన్ చాలా స్పేస్ ఎక్కువ ఉంది. అలాగే ఇదంతా గ్రానైడ్. కప్బోర్డ్స్ మాత్రం చేయించుకోవాల్సి ఉంటుంది. మీకు నచ్చినట్టు ఎలా కావాలంటే అలాగ కప్బోర్డ్స్ చేయించుకోవాల్సి ఫ్రెండ్స్. ఎందుకంటే చాలా బ్రాండెడ్ వస్తువులన్నీ వాడారు. బ్రాండెడ్ తలుపులు, బ్రాండెడ్ గుమ్మాలు, బ్రాండెడ్ టైల్స్, బ్రాండెడ్ విండోసు, బ్రాండెడ్ ఇంటీరియర్ ఫ్రెండ్స్. సూపర్గా చేయడం జరిగింది. అలాగే సీలింగ్లు అన్నీ వార్డ్రోబ్ సీలింగ్లు ఫ్రెండ్స్, సూపర్గా ఉన్నాయి. ఇప్పుడు మనం కిచెన్లోంచి చూడండి పక్కన వాష్ ఏరియాకి వెళ్దాము. వాష్ ఏరియా కూడా చూద్దాము. ఇది సింగిల్ డోరు. కిచెన్లోంచి వాష్ ఏరియా చూస్తున్నాం ఫ్రెండ్స్. ఇది వాష్ ఏరియా, ఇది ఒక సైడ్ బాల్కనీ. అలాగే ఈ అపార్ట్మెంట్కి ఈ ఫ్లాట్కి ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్కి మూడు సైడ్లు బాల్కనీలు ఉన్నాయి ఫ్రెండ్స్. 3 సైడ్లు బాల్కనీలు ఉన్నాయి. ఇది ఒక్క సైడ్ చూడండి ఎంత పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ కనిపిస్తున్నాయో మీరు క్లియర్గా గమనించుకోండి. కాకినాడ స్మార్ట్ సిటీ అంటే అశోక్ నగర్లోనే అన్ని అపార్ట్మెంట్స్ ఉంటాయి ఫ్రెండ్స్. గ్రౌండ్ వాటర్ విషయానికి వచ్చేసరికి ఎటువంటి ఇబ్బంది పడక్కర్లేదు. అంతా మున్సిపల్ వాటర్ డైరెక్ట్గా ఎవరి ఫ్లాట్లోకి వాళ్ళకి వచ్చేస్తుంది. అలాగే గ్రౌండ్ వాటర్ కూడా ఈ ఏరియాలో తాగేచ్చు ఫ్రెండ్స్, అంత బాగుంటుంది గ్రౌండ్ వాటర్. ఇప్పుడు మనం కిచెన్ చూసాం కాబట్టి ఇప్పటివరకు చూడండి ఇదంతా హాల్, ఎంత పెద్ద హాల్ ఇచ్చాడో స్పేస్గా. చాలా ఖాళీగా ఉంది, మనకి నచ్చినట్టు ఉండొచ్చు ఈ హాల్లో. కిచెన్ చూసాం కదా, ఆ తర్వాత ఇప్పుడు మనం దేవుడి గది చూద్దాం ఫ్రెండ్స్. ఇది చూసేది ఇప్పుడు దేవుడి గది. ఇది ఈశాన్యలో ఉన్నది చూడండి ఫ్రెండ్స్, దేవుడి గది. డోర్స్ ఒక్కొక్క డోరు ఫ్రెండ్స్ సూపర్ క్వాలిటీ డోర్ ఫ్రెండ్స్. అలాగే చూడండి ఆ గెడ, డోర్కి పెట్టిన అమర్చిన గెడ, బా ఎంత పెద్ద బ్రాండెడ్ అంటే సూపర్ ఫ్రెండ్స్, తిరిగిలేదు. మనం దేవుడి గది కూడా చూసాము. అలాగే ఇప్పుడు రెండవ సైడ్ బాల్కనీ చూస్తున్నాం ఫ్రెండ్స్. ఫస్ట్ ఒక సైడ్ వాష్ ఏరియా కిచెన్ పక్కన చూసాం బాల్కనీ అది. అలాగే ఇప్పుడు దేవుడి గది పక్కన ఒక బాల్కనీ ఉంది చూడండి. పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ అని చెప్పినా, అదిగో చూడండి ఎంత పెద్ద పెద్ద ఇల్లులు ఉన్నాయో, పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్. సూపర్ ప్రశాంతమైన ఏరియా. ఎటువంటి పొల్యూషన్ ఏరియా ఎక్కడ అంటే అశోక్ నగర్, కాకినాడ, ఆంధ్రప్రదేశ్. ఈ ఏరియాలోనే ఈ శ్రీనిధి ఎన్క్లేవ్ అని ఈ కంపెనీ వారు ఈ అపార్ట్మెంట్ కట్టడం జరిగింది ఫ్రెండ్స్. హాలు
చూడండి ఇప్పుడు మనం మాస్టర్ బెడ్రూమ్లోకి వెళ్తున్నాము. కానీ ఈ హ్యాండ్ వాష్ ఏది చూడండి ఎంత పెద్ద రిచ్‌గా కనిపిస్తుందో. చాలా బాగా కనిపిస్తుంది కదా అది. ఒకటే హాలు ఇప్పుడు మనం మాస్టర్ బెడ్రూమ్ చూస్తున్నాము. హాల్ సైజ్ వచ్చేసరికి 13x25.10. 13x25.10. ఇప్పుడు మాస్టర్ బెడ్రూమ్ మెయిన్ డోర్ ఓపెన్ చేయడం జరిగింది. క్లియర్‌గా కింద మొత్తం స్పేస్ ఎంత ఉందో మాస్టర్ బెడ్రూమ్ స్పేస్ ఎంత ఉందో అది ఒకసారి క్లియర్‌గా గమనించుకోండి. 13.6x13.2 ఇంచుమించు 2 పాయింట్స్ తేడాతో 13.6x13.2 ఎంత పెద్ద బెడ్రూమ్ ఇచ్చాడు చూడండి ఫ్రెండ్స్. చాలా పెద్ద బెడ్రూమ్ ఇవ్వడం జరిగింది కదా. సూపర్ సైజు బెడ్రూమ్ సైజు. అలాగే 4 వైపులా నేను మీకు చూపించడం జరుగుతుంది. 4 వైపులా వాల్స్ కూడా చూడండి. కప్బోర్డ్స్ మాత్రం చేయించుకోవాల్సి ఉంటుంది. అలాగే ఈ మాస్టర్ బెడ్రూము అటాచ్డ్ బాత్రూమ్ సైజ్ కూడా ఒకసారి మనం క్లియర్‌గా గమనించుకుందాము. 8x4.3 మాస్టర్ బెడ్రూము అటాచ్డ్ బాత్రూమ్ వచ్చేసరికి 8x4.3 మంచి స్పేస్, చాలా మంచి స్పేస్. అలాగే దీంట్లో పెట్టిన ఐటమ్స్ చూడండి క్లియర్‌గా మీకు వీడియోలో తెలుస్తుంది. చాలా బ్రాండెడ్ ఐటమ్స్ వాడడం జరిగింది. చూడండి కమ్మోడ్ కూడా చాలా బ్రాండెడ్ పెద్ద కంపెనీ వారు ఈ అపార్ట్మెంట్ కట్టారు. అలాగే పెద్ద పెద్ద కంపెనీల దగ్గర నుంచి ఐటమ్స్, బ్రాండెడ్ కంపెనీల దగ్గర నుంచి ఐటమ్స్ తెచ్చి ఈ అపార్ట్మెంట్లో పెట్టడం జరిగింది ఫ్రెండ్స్. ఇప్పుడు సెకండ్ బెడ్రూమ్ చూస్తున్నాము. సెకండ్ బెడ్రూమ్ అంటే చిల్డ్రన్స్ బెడ్రూము. దీని సైజ్ వచ్చేసరికి చూడండి ఇది మెయిన్ డోర్స్ అన్ని చాలా కాస్ట్లీ డోర్స్ ఫ్రెండ్స్. క్లియర్‌గా సైజు మీరు ఒకసారి వినండి. 13x10.2 13x10.2 చిల్డ్రన్స్ బెడ్రూమ్ సైజు. అలాగే ఫాల్ సీలింగ్ చూడండి ఒక్కొక్క రూమ్లో ఒక్కొక్క మోడల్గా ఫాల్ సీలింగ్స్ చేయడం జరిగింది. దీనికి కూడా అటాచ్డ్ బాత్రూమ్ ఉంది ఫ్రెండ్స్. అలాగే ఈ చిల్డ్రన్స్ బెడ్రూమ్ నుంచి క్లియర్‌గా ఒకసారి గమనించండి. క్లియర్‌గా చిల్డ్రన్స్ బెడ్రూమ్ నుంచి రోడ్ సైడ్ బాల్కనీ మనం చూస్తున్నాము. చిల్డ్రన్స్ బెడ్రూమ్ నుంచి రోడ్ సైడ్ బాల్కనీ ఉంది ఫ్రెండ్స్. క్లియర్‌గా గమనించుకోండి. చిల్డ్రన్స్ బెడ్రూమ్ నుంచి రోడ్ సైడ్ బాల్కనీ సూపర్. అలాగే ఈ బెడ్రూమ్‌కి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంది. ఈ బాత్రూము 6.3x4.9 6.3x4.9 మంచి సైజు చిల్డ్రన్స్ బెడ్రూమ్‌కి అటాచ్డ్ బాత్రూమ్ ఇవ్వడం జరిగింది. $1675 ఎస్ఎఫ్టీతో ఈ 3 BHK ఫ్లాట్ అయితే కట్టడం జరిగింది ఫ్రెండ్స్. మనం 2 బెడ్రూమ్లు చూసాము. ఇప్పుడు 3వ బెడ్రూమ్ కూడా చూద్దాము. ఇది గెస్ట్ బెడ్రూమ్ ఫ్రెండ్స్. దీని సైజ్ కూడా క్లియర్‌గా గమనించుకోండి. 13x10.2 అంటే చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఒకే సైజు, గెస్ట్ బెడ్రూమ్ కూడా ఒకే సైజు. 13x10.2 రెండు ఒకే సైజులో ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. అలాగే దీనికి కూడా అటాచ్డ్ బాత్రూమ్ ఉంది. ఈ బాత్రూమ్ సైజ్ కూడా 6.3x4.9 సూపర్ సైజులు, తిరుగులేదు ఇంకా ఫ్రెండ్స్. మంచి రేట్ అయితే బాగుంది ఫ్రెండ్స్. రేట్ వచ్చేసరికి ఒక్కొక్క ఫ్లాట్కి 95 లక్షలు చెప్తున్నారు. 1675 ఎస్ఎఫ్టీ ఈస్ట్ ఆర్ వెస్ట్ ఫేసింగ్ గల ఈ ఫ్లాట్లు ఒక్కొక్క ఫ్లాట్ వచ్చేసరికి 95 లక్షలు చెప్తున్నారు. అలాగని మాట్లాడుకోవచ్చు, రేట్ అయితే తగ్గుతారు. పెద్దగా తగ్గే అవకాశం మాత్రం లేదు ఫ్రెండ్స్. చెప్తున్నాను కదా క్లియర్‌గా, అది కూడా నేను మెన్షన్ చేస్తున్నాను మీకు. పెద్దగా తగ్గే అవకాశం మాత్రం లేదు. తగ్గుతారు, రేట్ అయితే తగ్గుతారు, కానీ పెద్దగా నెగోషియేషన్ అయితే లేదు. చూడండి ఫ్రెండ్స్, ఎవరికైనా కావాలి అయితే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని సంప్రదించండి. వాళ్ళు మరిన్ని వివరాలు మీకు తెలియజేస్తారు. అలాగే కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ టచ్ చేయండి.